మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధు. నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు. ఈరోజు మనం పొన్నూరు దగ్గర ఉన్నటువంటి మోదుకూరు విలేజ్ లో ఉన్నాం. అన్న పేరు వీరారెడ్డి. వీరారెడ్డి అన్న మన ఓఎన్బిఏ వ్యవసాయం పాటించేసి ఓఎన్బిఏ పద్ధతిలోనే వరి పండించారు. వరికి వచ్చేసి 44 బస్తాలు పండించారు. ఇంకా మిషన్ కటింగ్ వల్ల 2-3 బస్తాలు రాలిపోయినాయంట. 5204 బీపీటీ వడ్లు పండించున్నారు. అదే విధంగా వీరారెడ్డి అన్న గత 2-3 సంవత్సరాల నుంచి ఓఎన్బిఏలో పాటిస్తూ వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు తీస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఈ మొక్కజొన్న కూడా ఇవాళకి 60 రోజులకు గాను ఇప్పటికే 2 సార్లు ఫర్టిలైజర్ వేశారు మన ఓఎన్బిఏ పద్ధతి ప్రకారం. మొక్క కాండం కానీ సంకలో పిలక కానీ దృఢంగా బలంగా వస్తున్నాయి. అదేవిధంగా పైరు కూడా చూడండి చాలా హెల్దీగా. యూరియా డిఏపి అనేది పూర్తిగా తగ్గించేసి దాన్ని కేజీలలోనే వాడుతూ మన ఫర్టిలైజర్ వాడుతూ ఎక్సలెంట్ గా క్రాప్ తీసుకొస్తున్నారు. వీళ్ళని చూసి శ్రీనివాసరెడ్డి అన్న కూడా బొప్పాయికి ఫాలో అవుతున్నాడు. అదే విధంగా అన్న ఇందాక వచ్చిన ఆయన పేరు అవుతు శ్రీనివాసరెడ్డి అన్న కూడా మొక్కజొన్నకి సరే వీరారెడ్డి అన్న చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఒక టెర్రా మాత్రమే స్ప్రే చేశారు. ఇంకా మన పద్ధతి ఏది పాటించారు. అన్న ఇది ఏ వెరైటీ అన్న? సిజెంటా 7884. 7884. ఎన్ని రోజులు అన్న ఇప్పటికి నాటి? ఇప్పుడు నాటి 2 నెలలు, 60 రోజులు. 60 రోజులు. దీనికి ఫస్ట్ నుంచి ఏమేమి ఫర్టిలైజర్స్ వాడారు భూమిలో కాడ నుంచి? విత్తనం వేయక ముందు 2 బ్యాగులు అవని, ఎకరానికి 20 కిలోలు పొడమే, 10 కిలోలు కోకోలి. ఈ అవనిలో 2 కిలోలు ట్రైకోటర్మా, 2 కిలోలు ఫ్లిక్ కలిపి వేసి టాటర్ బెజ్జాలు పెట్టి విత్తనం వేసి పని తడిపాం. మళ్ళీ 15 రోజులు 20 రోజుల మధ్య మళ్ళీ కట్ట యూరియా, అరకట్ట డిఏపి, 15 కిలోలు పొటాసు, 10 కిలోలు మెగ్నీషియం సల్ఫేటు, 20 కిలోల పొడమే, 5 కిలోలు కోకోలి వేసి తడిపెట్టాం. మళ్ళీ 25 రోజులకి రెండో తల్లిలో మళ్ళీ కట్టన్నర యూరియా, కట్ట డిఏపి, అరకట్ట పొటాసు, మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు, కోకోలి 10 కిలోలు, పొడవ 20 కిలోలు. పై స్ప్రేయింగ్ కి ఫస్ట్ స్ప్రేయింగ్ కి టేరా, మధ్యలో పురుక్కి ఆల్ న్యూస్ మాలు, రెండవ తలవ ఫ్లోరా. ఇప్పుడు మూడో తల్లిలో మళ్ళీ కాల్షియం నైట్రేట్ 10 కిలోలు, యూరియా ఒక కట్ట అయిపోతున్నాం. ఏదైనా కానీ మొత్తం ఇప్పటికి ప్రతిభా బయోటెక్ వాళ్ళ ఓఎన్బిఏ క్యాలెండరే ఫాలో అయ్యి చేస్తున్నాం. ఈ పంట చూసి పక్క రైతులు కూడా వచ్చే నుంచి చేస్తామని నా చేను చూసి వెళ్తా ఉన్నారు. మీరు వరికి కూడా వాడారా? వరికి కూడా వాడే ఓఎన్ పద్ధతిలోనే అచ్చంగా అదే వాడాను. ఫస్ట్ నుంచి అట్లాగే వాడుకొచ్చాను. నా చేతికి 44 బస్తాలు కాటాలు 77 కిలోలు వచ్చినాయి. 44 బస్తాలు. ఇంకా 2 బస్తాలు వేస్ట్ గా మిషన్ ఫాల్ట్ వల్ల పోయినాయి. బీపీటీ 5204. బీపీటీ 5204. దానికి కూడా ఓఎన్బిఏ పద్ధతిలోనే వాడుకుంటూ వచ్చా. అన్న మీ పేరు అన్న? నా పేరు శ్రీనివాసరెడ్డి. ఎట్లా ఉందన్న? బాగానే ఉందా? ఏమనిపిస్తుంది మీకు? ముందు నాటికి ఇది వాడతాం. మీరు కూడా వరేసారా? నేను వరికే లేదు, బొబ్బాయి చెట్లు కేస్తున్నాను. బొప్పాయి చెట్లు కేస్తున్నావు. ఏది ఇప్పుడు వీరారెడ్డి అన్న చూసేసి నువ్వు కూడా బొప్పాయి చెట్లు ఫాలో అవుతున్నావు. వరికే లేదు. ఇప్పుడు కరెక్టేనా అన్న చెప్పినట్టు 45 బస్తాలు వచ్చినాయి? కరెక్టే, బాగానే 44 బస్తాలు వచ్చింది. 44 బస్తాలు వచ్చింది. మొక్కజొన్న కూడా మీకు బాగా మొక్కజొన్న కూడా బాగానే ఉంది. ఇవి చూసే మీరు బొప్పాయికి వాడుతున్నారా? మీరు ఎంత వేసారు బొప్పాయి? 60 సెంట్లు. 60 సెంట్లు వేసారు. ఓకే, అది కూడా బాగానే ఉంది. మరి ఇప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే మధ్యలో తెలుసుకొని వాడాడు. వానకి బాగా దెబ్బతిన్న మీద ఎర్రడ్డి చూస్తే మీకు ఫోన్ చేశారు, మీరు పలానా ఏమని చూస్తే వేసాం. ఒకసారి వేసింది. బాగుంది. టోటల్ గా అయితే ఇప్పుడు వీరారెడ్డి అన్న చెప్పినట్టు వీరారెడ్డి అన్నకి 45 బస్తాలు వడ్లు వచ్చినాయి. 44 బీపీటీ 5204. ఓకే,
తర్వాత వచ్చేసి ఇప్పుడు మొక్కజొన్న మొక్కజొన్న కూడా వాళ్ళకి 60 రోజులు క్యాలెండర్ ప్రకారం ఫాలో మూడోసారి అయిపోతున్నాడు. మూడోసారి అయిపోతున్నాడు. 2 సార్లు వేసాడు. 60 రోజులు 2 సార్లు వేసాడు. మూడోసారి అయిపోతున్నాడు. యూరియా డిఏపి తగ్గించాడండి బాగా. యూరియా డిఏపి తగ్గించాడు. వాటి ప్లేస్ లో అవని వాడుకుంటూ వచ్చారు. చూడండి వీరారెడ్డి గారు చెప్పినట్టు మొక్క హైట్ గాని సంకలో పిలక రావటం కానీ నీట్గా, అదేవిధంగా కాండం బాగా దృఢంగా కానీ ఆకు కానీ ఎక్సలెంట్గా ఉంది ఈ వెరైటీ. ఓఎన్బిఏ పద్ధతిని పాటించి వీరారెడ్డి అన్న ప్రతిభా బయోటెక్ వాళ్ళ ఓఎన్బిఏ క్యాలెండర్ ఫాలో అవుతూ ఈ విధంగా మొక్కజొన్నని పండిస్తూ ఉన్నారు. ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా బాగుంది. నేలమ్మ తల్లె మా దైవం, ఈ భూమి సిద్ధులకి నిలయం. ప్రతి చెట్టు చేమ మానేస్తం, మా సీమ మూలికల సొంతం. నేలమ్మ తల్లె మా దైవం, ఈ భూమి సిద్ధులకి నిలయం. ప్రతి చెట్టు చేమ మానేస్తం, మా సీమ మూలికల సొంతం. తల్లి ఎల్లమ్మను నోచేము, పోతో రాజొచ్చి కాచెను. పుల్లే మొలకల్లే జీవమల్లే, పచ్చిక బయటిచ్చు కల్లే. కుండల్లో కూడు తిన్నాం, మన్నే మా ఊపిరన్నాం. ఎంత నడిచే తిరైనాం, ఇరంత ఎదిగి ఉరైనాం. పురంద కలిసి ఎరైనాం, మెరల్లేగిసే మురైనాం. నెలింట కలకి సగైనాం, ఉంది. ఆ వేరియేషన్ కూడా గమనిద్దామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.